శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకికోకిలం. శ్రుతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీపరమేశ్వరౌ. సూక్తిం సమగ్రయతున స్వయమేవ లక్ష్మీః శ్రీరంగరాజమహిషీ మధురైః కటాక్షైః. వైదగ్ధ్యవర్ణగుణగుంభనగౌరవైర్యాం కండూలకర్ణకుహరాः కవయోధయంతి. హైమోద్భపుండ్రమజహన్మకుటం సునాసం మందస్మితం మకరకుండలచారుగండం బింబాధరం బహుళదీర్ఘకృపాకటాక్షం. శ్రీవేంకటేశముఖమాత్మని సన్నిధత్తాం. విమలపటి కమలకుటి పుస్తకరుద్రాక్షసస్తహస్తపుటి కామాక్షి పక్ష్మలాక్షి కలిత విపంచి విభాసి వైరించి. మనోజవం మరుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వనరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. సింధూరారుణవిగ్రహాం త్రినయనాం మాణిక్యమౌళిస్ఫురత్తారానాయకశేఖరాం స్మితముఖీం ఆపీనవక్షోరుహాం పాణిభ్యాం అళిపూర్ణరత్నచషకం రక్తోత్పలం బిభ్రతీం సౌమ్యాం రత్నఘటస్థరక్తచరణాం ధ్యాయేత్పరాదంబికాం. హరి ఓం. పరమేశ్వర స్వరూపైన సభకి నమస్కారం. అలాగే అన్నపూర్ణ. ఇవాళ నేను అన్నపూర్ణ గురించి మీతో 4 మాటలు చెప్పి నా ఉపన్యాసాన్ని పూర్తి చేస్తాను. నేను కొంచెం ఎక్కువ సమయం తీసుకున్నాను, ఖచ్చితంగా నన్ను మన్నించవలసినదిగా ప్రార్థన. ఎందుకంటే రేపు మీకు దుర్గా వైభవం చెప్పాలని నా తాపత్రయం. నా ఆరోగ్యం బాగుండి కాదు, యథార్థానికి మీకు నేను ఇంత తాపత్రయపడి చెప్తున్నది. కంఠం నాభిలోంచి పీక్కుని మాట్లాడుతున్నాను. కంఠం అంతా పోయింది, దగ్గు పడిశం. అయినా చెప్పాలని తాపత్రయం. పాపం వాళ్ళు నన్ను నమ్మి వచ్చారే, గురువుగారిని కనపడితే దండం పెడతారు, లేచి నిలబడతారే, నేను చెప్పకపోతే కృతఘ్నుణ్ణి అయిపోతానని బాధ, అందుకు చెప్పడం. కాబట్టి ఆ తల్లి అన్నపూర్ణ వెలిసినటువంటి క్షేత్రం. అన్నపూర్ణకి ఆరాధన మిగిలిన చోట్ల ఉన్నాయి. ఇక్కడ విశాలాక్షి అన్నపూర్ణ అంటారు. ఇక్కడ తల్లి ఒక ప్రత్యేకత ఉంది. కాశీపట్టణంలో అన్నం దొరకలేదన్నది ఉండదు. ఎందుకో తెలుసా అండి? ఇంట్లో శవం ఉన్నా అన్నం పెడతారు కాశీలో అని ప్రఖ్యాతి. మిగిలిన చోట్ల, దేశంలో మిగిలిన చోట్ల ఇంట శవం ఉందనుకోండి, ఆ సందంతా అన్నం తినరు శవం వెళ్ళిపోయే వరకు. కాశీలో ఇంట శవం ఉండగా కూడా అన్నం పెడతారు అతిథి వస్తే. అందుకే కాశీపట్టణమునందు అన్నము దొరకకపోవడం అన్నది లేదు. ఈ కాశీపట్టణంలోనే అన్నపూర్ణమ్మ తల్లి కేవలం అన్నం పెట్టడం కాదు, భక్తితో కూడిన సాధననిచ్చి జ్ఞానవైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాం దేహీ చ పార్వతి అంటారు శంకర భగవత్పాదులు. ఆ తల్లి రిపుక్షయకరి. మీరు రోజు చదువుతుంటారు, యోగానందకరి, రిపుక్షయకరి, ధర్మైక నిష్ఠాకరి. అది ఆవిడ గొప్పతనం, శంకరుల గొప్పతనం అది. ఇక్కడ అమ్మ ఏం అనుగ్రహిస్తుందో తెలుసా? ఇక్కడ అమ్మ పెట్టే అన్నం తింటే యోగానందకరి. యోగం అంటే అనేన యుజ్యతే ఇతి యోగ. అనేకముగా కనపడినవి అనేకము కాదు, ఒక్కటే అన్న దృష్టి కలగడం. ఒక్క పరమేశ్వరుడే ఇన్ని రూపాలతో ఉన్నాడు అన్న భావన కలిగితే యోగం అంటారు. ఆ యోగానందమే మోక్షానందము. ఆ ఆనందం ఇవ్వగలిగిన తల్లి ఆవిడే. ఆవిడ అనుగ్రహం చేతనే వస్తుంది. యోగానందకరి, రిపుక్షయకరి. రిపుహు అంటే శత్రువు. శత్రువులను దునుమాడుతుంది. కేవలము బాహ్యమునందు శత్రువులు కాదు, అంతఃశత్రువులు. కామక్రోధశ్చ లోభశ్చ దేహే తిష్టంతి తస్కరాః జ్ఞానరత్నాపహారాయ తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త అని కదా. అందుకని ఆ తల్లి లోపలి శత్రువులను గెలవగలిగిన సమర్థతని అన్నం రూపంలో ఇస్తుంది.
ఆవిడ చేతి అన్నం తింటే ఇక్కడ కాశీపట్టణంలో ఆ అన్నం ఎవరు తిన్నాడో వాడికి లోపల శత్రువుల్ని గెలవగలిగినటువంటి ధృతి కలుగుతుంది. అరే ఏంట్రా ఈ కోపం, దిక్కుమాలిన కోపం నాకు అని, కోపం మీద కోపం ఏంట్రా నాకు ఈ ఇంద్రియ లౌల్యం, ఎన్నాళ్ళు ఇంద్రియ సుఖాలు అన్న వైరాగ్యం కలుగుతుంది. ఇవి ఎక్కడి నుంచి వస్తాయంటే ఆవిడ పెట్టిన అన్నంలోంచి వస్తాయి. అన్నం పెట్టి శరీరాన్ని కాపాడి ఈ శరీరంలో ఉన్నటువంటి మనసుని బుద్ధిని ఆవిడ పరిపుష్టం చేస్తుంది అన్నం ద్వారా. అందుకని యోగానందకరి, రిపుక్షయకరి, ధర్మైక నిష్ఠాకరి, ధర్మమునందు నిష్ఠ చేకూరుస్తుంది. నేను మీతో చెప్పాగా ఇంతకుముందు ధర్మం ఎంత ముఖ్యమో, ధర్మమునందు నిష్ఠ ఇచ్చి కాపాడుతుంది ఆ తల్లి. అంత అనుగ్రహశీలి. అందుకే నాతో నిన్నను గణేష్ గారేలా ఉంది అన్నారు, నేను కరెక్ట్గా చెప్తే, లేకపోతే వాళ్ళ అన్నదమ్ముల్లో ఎవరో అన్నారు నాతోటి, కాశీపట్టణానికి వచ్చి అన్నం దొరకలేదన్నవాడు ఉండడండి. కాశీపట్టణంలో 3 రోజులు అన్నం దొరకకపోయినా ఎవరో ఒకడు పిలిచి అన్నం పెడతాడు ఈ ఒక్క ఊళ్ళోనే. ఇక్కడ అన్నం దొరకకపోవడం ఉండదు అన్నారు. వారి అనుభవం ఎన్నో సంవత్సరాల, వాళ్ళ తాతల కాలం నుంచి ఇక్కడ ఉన్నవాళ్ళు. వాళ్ళు చెప్పకపోతే ఎవరు చెప్తారు? కాబట్టి తల్లి అన్నం పెడుతుంది. ఇక్కడే కాశీపట్టణంలోనే అద్భుతం జరిగింది. అన్ని వేదములను మహానుభావుడు విభాగం చేసి 18 పురాణములను రచించి బ్రహ్మసూత్రములను ఇచ్చినటువంటి వ్యాస భగవానుడు, శంకరులకి దర్శనమిచ్చి శంకరుల్ని అనుగ్రహించినటువంటి వ్యాస భగవానుడు, ఏ వ్యాస భగవానుడు లేకపోతే సనాతన ధర్మము కటిక చీకటో అంతటి వ్యాస భగవానుడు కాశీపట్టణానికి వచ్చాడు. వచ్చి ఆ విశ్వనాథుని యొక్క దేవాలయంలో కూర్చుని, ముక్తి మంటపంలో కూర్చుని రోజు శివమహాపురాణం చెప్పేవాడు శిష్యులకి. జైమిని, పైలుడు, వైశంపాయనుడు మొదలైన వాళ్ళు చుట్టూ కూర్చునేవారు. ఇతరులు కూర్చునేవారు. శివమహాపురాణం చెప్తుండేవాడు. వ్యాసుడే చెప్పడం అంటే ఎంత గొప్ప! శివమహాపురాణం చెప్పి కమలపాకులతో బుట్టలు కట్టి ఆ బుట్టలు తల మీద పెట్టుకుని మధ్యాహ్నం అయ్యేటప్పటికీ వెళ్ళి భవతి భిక్షాందేహి అని అడిగేవాడు. మధ్యాహ్న కాలంలో అన్నపూర్ణమ్మ అందరికీ అన్నం ఇక్కడ పెట్టి తీరుతుంది. అందుకని అన్నం పెట్టేవారు. ఆ అన్నం తెచ్చుకుని తినేవారు. ఎలా తినేవారు ఆయనే చెప్పాడు ఒకప్పుడు అన్నపూర్ణమ్మతో. కాశీపట్టణంలో అన్నం తినేటప్పుడు ఒక మర్యాద పాటించాలి. యాత్రకు వచ్చిన వాళ్ళు వచ్చాం కదా, మనం వండుకున్నాం కదా, తినేసాం కదా అని తినేయడం కాదు. మనం తినడానికి ముందు చక్కగా ఒక విస్తట్లో పదార్థాన్నంతటినీ సర్ది గంగానదికి పట్టుకెళ్ళి గంగానదికి నివేదన చేస్తూ ఆ పదార్థాన్ని విడిచిపెట్టాలి. తర్వాతే మనం తినాలి. ప్రతిరోజు మనం కాశీ వచ్చినప్పటి నుంచి ప్రతిరోజు మనం గంగకలా పదార్థాన్ని పంపించే మనం ఇక్కడ తింటున్నాం. అన్నపూర్ణాష్టకం చేసుకుని అక్కడ స్వామి హనుమకి నివేదన చేసుకుని తత్ప్రసాదంగా మనం తింటున్నాం. పాపం మహానుభావుడు వ్యాస భగవానుడు అలాగే తినేవాడు శిష్యులతో. అయితే ఒక చమత్కారం జరిగింది. శివుడు అన్నాడు, 4 వేదములను విభాగం చేశాడు, బ్రహ్మసూత్రాలు రచించాడు, 18 పురాణములను ఇచ్చాడు, మహాభారత రచన చేశాడు. లోపల ఎంత జ్ఞాన వైరాగ్యములు కలిగాయో చూద్దాం. కాబట్టి ఓ విశాలాక్షి అన్నపూర్ణ, తత్వత విశాలాక్షి అన్నపూర్ణ, కానీ వాళ్ళు ఒకటే స్వరూపం. ఏం చేస్తావో తెలుసా? నువ్వు ఒక పని చెయ్యాలి ఇవాళ. బాదరాయుని చిత్తము ఏపాటిదియో అరయంగవలయో కాన అతడు భిక్షాటనంబులకు ఏగుదించినప్పుడు ఏ ఇంటనూ భిక్ష కలగకుండా చేయంగవలయు నీవు. నువ్వు అన్నపూర్ణవి కదా. ఇవాళ బాదరాయణుడు రేగు చెట్ల కింద తిరిగినవాడు, పుట్టినప్పుడు మహానుభావుడు. ఆయన శిష్యులతో వస్తాడు మధ్యాహ్నం భిక్షకి. ఆయన వచ్చినప్పుడు ఏ ఇంటికి ఎడితే ఆ ఇంట్లో భిక్ష దొరకకూడదు. ఏం చేస్తాడో చూస్తాను. ఎందుకంటే కాశీపట్టణంలో ఇంద్రియ నిగ్రహం ఉండాలి. అసూయ పనికిరాదు, ఈర్ష్య పనికిరాదు. పెద్దలకి సేవ చెయ్యాలి, జ్ఞానవృద్ధులు కనబడితే నమస్కారం చెయ్యాలి. కాశీపట్టణంలో మరణ భయం ఉండకూడదు. ఎందుకంటే కాశీపట్టణంలో చచ్చిపోతే ఇంకంతకన్నా అదృష్టం లేదు. ఎక్కడైనా చచ్చిపోవలసింది, ఇక్కడ చచ్చిపోతే మోక్షం. కాబట్టి భయం ఉండకూడదు. అలా ఉన్నవాడు కాశీలో ఉంటాడు. వ్యాసుడు ఇందులో ఎంతవరకు పొందాడో చూస్తాను. రోజు చెప్తున్నాడుగా పురాణం. అందుకని పరీక్షిస్తాను. అన్నం దొరకకుండా చెయ్యి అన్నాడు. అలాగేనంది ఆవిడ. భర్త ఆజ్ఞ ఔదలదాలుస్తుంది. ఈయన శిష్యుల్ని పిలిచాడు. పట్టుకోండి తమలపాకుల బుట్టలో, పట్టుకుని బయలుదేరండి వెడదాం బ్రాహ్మణ వీధుల్లోకి అన్నాడు. అని బయలుదేరి వచ్చి భిక్షాటన చేస్తున్నాడు.
ఏ ఇంటి ముందుకి వెళ్ళి అడిగినా సరే ఏమి ఆశ్చర్యమో తెలియదు ఆ రోజున. మహానుభావుడు తిరిగి ఇల్లిల్లు భిక్షాంప్రదేహి అనొచ్చు, బాదరాయణుడు ఈశాను పట్టణమున. కానీ పిలిచి ఒట్టు పెట్టిన ఎట్లు ఏ గుల్మలయును పిలిచి పట్టెడు అన్నంబు పెట్టదయ్యే. ఆయన తిరిగి ఇల్లిల్లు బాదరాయణుడు ఈశాను పట్టణమున ఇల్లిల్లు తిరిగాడు ఆ రోజున ఆకలితో. అన్ని ఇళ్ళు తిరిగి భవతి భిక్షాందేహి అన్నా సరే ఏదో మేము ఒట్టు పెట్టుకున్నాం వ్యాసుల వారికి అన్నం పెట్టమన్నట్టుగా అసలు ఎవ్వరు ఒట్టు పెట్టిన ఎట్లు ఏ గుల్మలయును పిలిచి పట్టెడన్నంబు పెట్టదయ్యే. పట్టెడన్నం కూడా పెట్టలేదు ఎవరు. మధ్యాహ్నం దాటిపోయింది, సాయంకాలం అయిపోతోంది, కడుపు ఆకలితో జేవురించిపోతోంది. మళ్ళీ విశ్వనాథుడి గుడికి వెళ్ళిపోయాడు. గంగానదిలో స్నానం చేశాడు, సాయంకాలం అనుష్ఠానం పూర్తి చేసుకున్నాడు. ఏమిరా ఇవాళ మధ్యాహ్నం మనకి భిక్ష దొరకలేదు, కాశీలో భిక్ష దొరకపోవడం ఏమిటి ఆశ్చర్యం, కాశీలో ఎక్కడైనా ధర్మలోపం ఉందా అన్నాడు. శిష్యులు అన్నారు, కాశీ మహాపట్టణం మహాప్రభో, ఇక్కడ ధర్మలోపం ఏమిటి, ఏమీ లేదన్నారు. ఏమీ మన ప్రారంధం, మనకి ఇవాళ భిక్ష దొరకలేదు, నీళ్లు తాగి పడుకోండి అన్నాడు. పడుకున్నారు. మరునాడు ఉదయం లేచి మళ్ళీ భిక్షకు బయలుదేరారు. మధ్యాహ్నం అయింది, అనుష్ఠానం చేసుకుని మళ్ళీ మధ్యాహ్నం భిక్షకు బయలుదేరారు. మళ్ళీ భిక్షకు వెళ్ళి ప్రతి ఇంటి ముందు నిలబడి భవతి భిక్షాందేహి అంటున్నాడు. ఒక్కళ్ళంటే ఒక్కళ్ళు కూడా బయటికి వచ్చి అయ్యా నీకు పట్టెడు అన్నం పెడతామని వచ్చినటువంటి వాళ్ళు ఒక్కళ్ళంటే ఒక్కళ్ళు లేరు. పైగా ఏమ్మా ఆకలితో ఉన్నానమ్మా, నిన్నంతా అన్నం లేదమ్మా, పట్టెడన్నం పెట్టండమ్మా అని అడిగితే వండుచున్నారమనునొక్క వనజనేత్ర. తిరిగి రమ్మను ఒక లేత పూతీగబోడి దైవకార్యంబు నీడను తెరవయోర్తు ద్వాకవాటంబు తెరవదు వనిత యొకతే. ఎంత చిత్రం అంటే ఒకళ్ళ ఇంటికి వెళ్ళి అమ్మా అన్నం లేదమ్మా, ఆకలమ్మా, నిలబడలేకపోతున్నానమ్మా అని ఏడుస్తూ భిక్షాటన చేసినా సరే, ఏడుస్తూ అంటే అంత బాధతో అని అడిగినా కూడా ఒక ఆవిడంది వండుచున్నారమనునొక్క వనజనేత్ర, వంట అవుతోందండి అందొక ఆవిడ. తిరిగి రమ్మను ఒక లేత పూతీగబోడి, లేత పూలతీగ ఎలా ఉంటుందో అంత అందంగా ఉన్న ఇంకో ఆవిడంది, మీరు అలా వెళ్ళి రండి మళ్ళీ అంది. దైవకార్యంబు నేడను తెరవయోర్తు, మా ఇంట్లో ఏదో పూజ జరుగుతోందండి నైవేద్యం అవ్వాలంది ఒక ఆవిడే. కవాటంబు తెరవదు వనిత యొకతే, అసలు ఎంత తలుపు కొట్టినా గడి తీయలేదు ఇంకో ఆవిడే. తిరిగాడు అంతా తిరిగాడు. మళ్ళీ మధ్యాహ్నం వేళ దాటిపోయింది. దాటిపోతుంటే ఇంకా ఎక్కడలేని కోపం వచ్చేసింది. ఏమిరా ఈ కాశీ పట్టణంలో ఇంత తిరిగినా అన్నం దొరకలేదు, ఈ కాశీ పట్టణాన్ని శపించేస్తున్నానన్నాడు అని ఆ చేతిలో ఉన్న భిక్షాపాత్ర తీసి నేలకేసి కొట్టి పగలగొట్టేశాడు. పగలగొట్టి కమండలంలో నీళ్లు తీసి చేతిలో పట్టుకుని కాశీ పట్టణాన్ని శపిస్తున్నాను అని శాపవాక్కు విడిచిపెట్టడానికి సిద్ధపడ్డాడు. ధనము లేకుండెదురు కాక 3 తరములందు, 3 తరములు చెడుగాక మోక్షలక్ష్మి, విద్యేను వెడలుగాక 3 తరములందు కాశికా పంచజనులకు కాశికా పట్టణమున. మనుష్యుడన్నవాడెవరైనా కాశికా పట్టణానికి వచ్చి లోపలికి వచ్చాడో 3 తరముల పాటు కటిక దరిద్రుడైపోతాడు. 3 ధనము వెడలుగాక 3 తరముల, ధనము లేకుండెదురుగాక 3 తరములందు, అలాగే 3 తరములు చెడుగాక మోక్షలక్ష్మి, 3 తరముల వరకు వాళ్ళ ఇంట్లో మోక్షం ఉండదు ఎవరికి. చదువు కూడా లేకుండా భ్రష్టులైపోతారు 3 తరాల వరకు, నిరక్షర కుక్షులైపోతారు. ఈ కాశీని నేను ఇలా శపిస్తున్నాను, ఇక్కడికి ఎవరూ రాకుండుగాక అని నీళ్లు విడిచిపెట్టబోతున్నాడు. ఇక వదిలిపెట్టాడో ఇక కాశీలోకి మీరు నేను కాదు ఎవరూ రారు, నిర్మానుష్యం అయిపోతుంది కాశీ. అంతే. వెంటనే ఆ పక్కనున్న ఇంట్లో ఒక ఆవిడ ఇలా గడియ తీసింది. చేతి గాజులు గల్లుమన్నాయి. ఆవిడ అరుగు మీద నిలబడి ఒక్కసారి ఇలా ఆయన చూస్తున్నాడు, ఇలా అందావిడ. ఆ నీళ్లు వదిలిపెట్టలేదు ఇంకా. అన్నారు, వేద పురాణ శాస్త్ర పదవీన దవీయసి అయిన పెద్ద ముత్తైదువా, అయ్యాదిమశక్తి కాశికానగర హాటక పీఠ శిఖాధిరూఢ, సంయమీవరా ఇటు రమ్మని హస్త సంజ్ఞాదరలీల చేసే హస్త కటకాభరణంబులు గల్లు గల్లనన్.
ఆవిడ బయటికి వచ్చి అరుగు మీద నిలబడి, ఎవరావిడ? మహాతల్లి, వేద పురాణ శాస్త్ర పదవీ నదవీయసి అయిన పెద్ద ముత్తైదువ, ఆ నుంచి క్షావరకు ఉన్న సమస్త అక్షరములతో కూడిన వాంగ్మయ స్వరూపిణి ఆ తల్లి పార్వతీదేవి వచ్చి నిలబడి, పెద్ద ముత్తైదువా, అమ్మలగన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ, చాలా పెద్దమ్మ. ఆవిడ నిలబడి, సంయమీవరా ఇటు రమ్మని హస్త సంజ్ఞాదరలీల చేసే, ఓ సంయమీవరా ఇలా రా అని ఇలా చెయ్యూపింది. ఇలా ఊపేటప్పటికీ రత్న కటకాభరణములు గల్లు గల్లనన్, ఆవిడ చేతికి పెట్టుకున్నటువంటి ఆ ఆభరణాలన్నీ ఆ గాజులు ఘల్ ఘల్ అన్నాయి. ఆవిడ్ని చూడగానే, అబ్బా కాశీలో అన్నం పెట్టే అన్నపూర్ణలా ఉందే అని ఆయన నీళ్లు విడిచిపెట్టకుండా ప్రశాంత చిత్తుడై ఆవిడ దగ్గరికి వెళ్ళాడు. ఏమయ్యా, నీకెందుకంత కోపం వచ్చింది? భిక్ష లేదని ఇంత కోపింతురయ్యా, కాశికాపట్టణము మీద కానికేయ. నీకు భిక్ష దొరకలేదని కాశికాపట్టణం మీద ఓ కన్యాపుత్రుడవైనటువంటి సత్యవతీ కుమారుడవైనటువంటి ఓ వ్యాసుడా నీకింత కోపం వచ్చేసిందా? దీన్ని శపిద్దాం అనుకుంటున్నావా? ఇక్కడ మధ్యాహ్న కాలమందు అన్నపూర్ణ అన్నం పెడుతుందయా కాశికాక్షేత్రంలో, దేనికి బెంగ పెట్టుకుంటున్నావు? నీలకంఠుండు నీ చిత్తశుద్ధి ఎరుంగవలయునని ఇంత చేసే కాని కూడేమి బ్రాతి. పరమశివుడు నీ చిత్తశుద్ధి ఏమిటో చూడాలనుకున్నాడు, లేకపోతే కాశీలో కూడు దొరకడం కష్టం అనుకున్నావా? దొరకదా? నీ చిత్తశుద్ధిని పరీక్షించాడయా, నిలబడలేకపోయావు. అన్నం కావాలా? ఎంత కావాలి చెప్పు, కడుపు నిండా తిను. ఆయన అన్నాడమ్మా, నాకొక్కడికి కాదమ్మా, నా శిష్యులందరూ ఎండిపోయి ఉన్నారమ్మా ఆకలితో నిన్న నుంచి. నీ శిష్యులు కాదు, ఎంతమందిని తీసుకొస్తావో తీసుకురా, అన్నానికి లోటు లేదు కాశీలో. వెళ్ళి గంగలో స్నానం చేసి అనుష్ఠానం చేసుకురండి, పెట్టేస్తాను అన్నం ఎంతమందికైనా సరే. ఏమనుకుంటున్నావు కాశీపట్టణం అంటే? ఇక్కడ శ్రీ విశాలాక్షి బంగారు తెడ్డునందు అమృత పాయసమొసగున అభ్యాగతులకు కాశికాపట్టణ మధ్యాహ్న కాలమందు వినవే ఎరుగవే అతిథ్య వేళలందు. అతిథి వేళ మధ్యాహ్నం వేళ భోజనానికి వస్తాడు అతిథి, రెండో తిథి కొంటాడు, వెళ్ళిపోతాడు. అలా ఎవరు మధ్యాహ్నం వేళ ఇక్కడ ఆకలితో అన్నం తిందామని అనుకున్నా వడ్డించే వాళ్ళల్లో అన్నపూర్ణ అనుప్రవేశం చేసి మహాతల్లి అయినటువంటి శ్రీ విశాలాక్షి బంగారు త్రెడ్డునందు. నిన్నను అన్నపూర్ణమ్మ తల్లికి అభిషేకం చేసేటటువంటి గొప్ప అదృష్టం కలిగింది నాకు. అన్నపూర్ణమ్మకి అభిషేకం చేస్తూ ఆవిడ నిజస్వరూపంలో చూశాను. ఆ చేతి గరిటె, ఆవిడ పట్టుకునే పాయస పాత్ర, గోడ పక్కన పెద్ద బంగారు తెడ్డు. ఎంత పొంగిపోయాను అసలు. ఆ బంగారు తెడ్డు అంత పొడుగునుంది, దాని కర్ర అంతే, అంత దూరం అలా వడ్డించేస్తుంటుంది అనమాట. శ్రీ విశాలాక్షి బంగారు తెడ్డునందు అమృత పాయసమొసగున అభ్యాగతులకు. కాశికాపట్టణంలో మధ్యాహ్నం వేళ అమృత పాయసం పెడుతుంది ఆవిడ. ఏ తల్లి వడ్డించినా అన్నపూర్ణగానే పెడుతుంది. కాశికాపట్టణ మధ్యాహ్న కాలమందు అటువంటి వాడివి ఇక్కడికి వచ్చి కోప్పడతావా? వినవే ఎరుగవే ఆతిథ్య వేళలందు. ఇక్కడ ఆతిథ్య వేళలలో అన్నపూర్ణే అన్నం పెడుతుంది అని నీకు తెలియదా? కాశికాపట్టణంలో ఇతరుల చోట్లయితే ఏమో, ఇక్కడ ఎవరు పెట్టినా అన్నపూర్ణి. అటువంటి క్షేత్రానికి వచ్చి అన్నం దొరకలేదని శపిద్దాం అనుకున్నావా? వెళ్ళు, స్నానం చేసిరా, అన్నం పెడతానని. వెళ్ళాడు, స్నానం చేశాడు. మహానుభావుడు శిష్యులతో కలిసి వచ్చాడు, కూర్చున్నాడు. కూర్చుంటే ఆ తల్లి ఎన్ని పదార్థాలు వడ్డించిందో తెలుసా అండి? మీరు గ్రంథంలో చదివితే ఒక 40 నుంచి 50 పదార్థాలు ఉంటాయి. ఇడ్లీలతో సహా వడ్డించింది. పెద్ద పెద్ద అరిటాకులలో పత్ర విస్తీర్ణ భోజనం అని పద్మావతి కళ్యాణంలో చెప్తారే, ఇన్ని పదార్థాలు వడ్డించింది. అమ్మా, ఈ అన్నమంతా నేను వీళ్ళందరికీ బ్రాహ్మణులకు ఇస్తున్నాను అని చెప్పొద్దు. విశ్వనాథ స్వరూపాయ బ్రాహ్మణాయ తుభ్యం నమః అని ఉపవాసన ఇవ్వద్దు. కాబట్టి ఏదమ్మా ఇంటి యజమాని అన్నారు. పాశుపత దీక్షలో ఉన్నవాడిగా కాషాయ వస్త్రాల్ని కట్టుకుని రుద్రాక్ష కుండలాలతో వెలిగిపోతూ పరమేశ్వరుడు వచ్చి వాళ్లతో కలిసి భోజనం చేశాడు. వాళ్ళకి అమృతమస్తు అంటూ అన్నం ఇచ్చి పరమేశ్వరుడితో కలిసి తినేసరి. ఇలాంటి పదార్థం మేము ఇప్పుడు తినలేదమ్మా, ఒకరోజు ఆకలితో ఉన్నందుకు ఏమన్నం పెట్టావు తల్లి అన్నాడు. పరమశివుడు ఇలా సంజ్ఞ చేసి అన్నాడు, సభామంటపానికి తీసుకురా అన్నాడు. తీసుకొచ్చాడు. తీసుకొచ్చిన తర్వాత శివుడు పార్వతీదేవితో అన్నాడు,
కాశికాపట్టణమనందుండార్హుండు కాడు వీడు. కాశికాపట్టణంలో ఉండడానికి ఇతనికి అర్హత లేదు. వెడలిపొమ్మను 1000 మాటలేలా వెనకేసుకొచ్చి వాదిద్దాం అనుకుంటున్నావేమో, అన్నం పెట్టావు కాబట్టి, అమ్మవి కాబట్టి అన్నం పెడితే వద్దాం లేదు, కాశీ కాబట్టి అన్నం దొరకకుండా ఉండకూడదని పెట్టమన్నాను. 1000 మాటలేలా వెడలిపొమ్మను క్రోధనుండిట్లు కైవల్యకుల గృహము నాదు నివాసంబు కాశికా పట్టణం బిట్లు. కైవల్యం, మోక్షాన్ని పొందడానికి అర్హత ఉన్న వాళ్ళు ఇక్కడ ఉంటారు. ఇక్కడ ఉన్న వాళ్ళకి మోక్షం. అటువంటి అద్భుతమైన ఈ కాశీ ఎక్కడా, నా నివాసమైన ఈ కాశీ ఎక్కడా, ముక్కు మీద కోపం పెట్టుకుని అన్నం దొరకకపోతే శపిస్తాననే ఈ క్రోధనుడెక్కడ, ఇక ఇతను ఇక్కడ ఉండడానికి వీల్లేదు, ఉత్తరక్షణం కాశీ విడిచిపెట్టి వెళ్ళిపోవలసిందే. అంటే కాశీ విడిచి అగస్త్య మహర్షి పార్వతీ కళ్యాణంలో అందరూ వచ్చేస్తే ఒరిగిపోయింది భూమి. స్వామీ శంకర కంకణోరగపతి కామధ్వంసక సంపూజ్య బృందారక ఎల్లలోకములు మీ కళ్యాణమంచూడ సంప్రీతించనుదేశియుండుటను చేసి మహావ్రేగై భరంబోర్వక ఈ భూమీ చక్రము కుంగే సమతం పొందించి రక్షింపవే అని అడిగాడు శ్రీ మహావిష్ణువు ఆ రోజున. భూమి వంగిపోయింది పార్వతీ కళ్యాణంలో, అందరూ వచ్చేయడంలో. ఈ చక్రం ఇలా వంగితే ఇప్పుడు ఎలా అంటే మహాతపోదురంధరుడైన అగస్త్య మహర్షిని దక్షిణానికి పంపమన్నారు. అప్పుడు అగస్త్య మహర్షి దక్షిణానికి అడిగితే నిలబడింది భూచక్రం. కాబట్టి ఆయన అసలు నిజంగా మీరు వినాలి, కాశీపట్టణంలో అగస్త్య మహర్షి ఆశ్రమం ఏమిటో, ఎలా ఉంటుందో, ఆ లోపాముద్ర ఏమిటో, ఆ తల్లి ఏమిటో, వాళ్ళిద్దరి అనుష్ఠానం ఏమిటో, ఆ ఆశ్రమంలో ఎలా ఉంటాయో, అబ్బబ్బబ్బ కాశీపట్టణ వైభవం వర్ణిస్తారు. అద్భుతం అన్నమాట. కాబట్టి ఆ అగస్త్యుడు వెళ్ళిపోతూ అంత ఏడ్చాడు మహానుభావుడు. ఆయన మళ్ళీ రావచ్చు కాశీ, కానీ భూమి కోసం అన్నట్టు ఉండిపోయారు ఆయన, వింధ్య పర్వతం కోసం అని ఉండిపోయారు ఆయన. వ్యాసు మహర్షికో ఇక నువ్వు రావడానికి వీల్లేదు కాశీ, 2 కాలముల యందు నువ్వు రావడానికి అనుగ్రహిస్తాను. ఒకటి, పితృతిథి కాలమునందు కాశీపట్టణంలోకి రా, నేను కాదనకూడదు. 2, గొప్ప పుణ్యకాలం ఏదైనా తిథి ఉంటే ఆ కాలమునందు లోపలికి వచ్చి బయటికి వెళ్ళిపోవు, అంతేకాని నువ్వు ఇక కాశీవాసము చేయడానికి అవకాశం లేదు. అప్పుడు వెళ్ళిపోయాడు వ్యాస భగవానుడు. ఎంత ఏడ్చాడో కాశీ నుంచి వస్తూ. అదే మన కాకినాడ పట్టణం దగ్గర ఉన్న సంపరాయపురము నీలకంఠేశ్వర స్వామి దేవస్థానంలో ఉపన్యాసాలు చెప్తానే, అక్కడే అగస్త్యుణ్ణి కలిసి ఆకాశంలోకి పైకి లేచారు. లేస్తే కాశీని వదిలి చాలా రోజులైంది, చూడకుండా ఉండలేకపోతున్నానంటే లోపాముద్రాదేవి వాళ్లతో కలిసి యోగశక్తితో పైకి లేచింది. లోపాముద్ర అంటే కేవలం పేరు అనుకుంటూ ఉంటారు, కాదు. లోపాముద్ర అంటే ఏమిటో తెలుసా అండి? అసలు ఆమె అనుష్ఠానమునందు కాని, పతిని అనుగమించడంలో కానీ, ఆవిడ పరిచర్య యందు కానీ, ఆవిడ మాటలో కానీ, ఆవిడ చేష్టితమునందు కానీ చిన్న లోపాన్ని మీరు చెప్పలేరు. ఆవిడ లోపాముద్ర, అంత గొప్ప తల్లి. కాబట్టి ఆ లోపాముద్ర అగస్త్యులు పైకి లేస్తే, వాళ్లతో వ్యాసుడు పైకి లేస్తే అక్కడి నుంచి దక్షిణ కాశీ దక్షారామం చూపిస్తాడు భీమఖండంలో. కాబట్టి అప్పుడు వెళ్ళిపోయాడు వ్యాసభగవానుడు కాశీపట్టణం నుంచి. అంత గొప్ప పట్టణం, అన్నపూర్ణ యొక్క పరిపూర్ణానుగ్రహాన్ని పొందినటువంటి పట్టణం. ఇక్కడ తిన్న అన్నం కేవలం శరీరానికే కాదు, ఆత్మని కూడా పరిపుష్టం చేస్తుంది. అందుకే మహానుభావులు ఇక్కడికి వచ్చి సేవ చేసిన వారు అలా తరించారు. ఎవరి వరకో ఎందుకండి, మీకు నేను ఒక గొప్ప విషయం చెప్తాను. రోజు మనకి ఇన్ని ఉపకారాలు చేసి పెడుతున్నారే గణేష్ గారు వాళ్ళ అన్నదమ్ములు, అంత ఏమీ తెలియని వాళ్ళ కింద కూర్చుంటారు ఆయన. వాళ్ళ తండ్రి గారు కాశీపట్టణానికి చిన్నతనంలో వచ్చి ఇక్కడ ఆంధ్రాశ్రమ నిర్మాణం దగ్గర నుంచి ఎన్నో మంచి పనులకి నడుం కట్టారు, ఎన్నో మంచి పనులు చేయించారు. 0 డిగ్రీ సెల్సియస్లో ఉన్నంత చలిలో ఉండగా కూడా గంగా స్నానం నేను విడవను అని చెప్పి వెళ్ళి గంగలో ములిగి హార్ట్ ఫెయిల్ అయిపోయి గంగానదిలోకి వెళ్ళిపోయారు. 9 రోజులో ఎంతోలా ఉంది, 9 అండి, 9 రోజులు వలలు వేసి వెతికించారు. గంగలో ఇలా శరీరం కానీ పడిపోతే ఉత్తర క్షణంలో తినేస్తాయి కనుగుడ్లు, అవిని ఈ చెవులు మెత్తటివి. 9 రోజులు ఆయన శరీరం గంగలో ఉండిపోయింది. ఉండిపోయిన తర్వాత ఆయన శరీరం తనంత తాను నీటి మీదకి లేచింది, హోల్లీ ఇంటాక్ట్. ఎక్కడ ఇంత పిసరు కూడా, చాప కూడా కొరకలేదు. గంగలో 9 రోజులు వాసం చేసి పైకి లేచింది ఆయన పార్థివ శరీరం. అప్పుడు తీసుకొచ్చి దానికి అంత్యేష్టి సంస్కారం చేశారు. అంటే
ఆయన నాకు అది చెప్తే నేను అనుకున్నాను, నీ పార్థివ శరీరాన్ని 9 నెలలు అమ్మ మోసింది. ఇంత పుణ్యాత్ముడివి కాశీ వచ్చి ఇన్ని చేశావు, 9 నెలలు కాకపోయినా 9 రోజులు నా కడుపులో పెట్టుకుంటానని గంగా ఆవిడ కడుపులో పెట్టుకుంది. కాశే అంతటి మహానుభావుని యొక్క కొడుకులు మనకి ఇవాళ ఏమీ చేతకాని వాళ్ళల్లా ఎక్కడికెడితే అక్కడ అన్ని సేవలు చేస్తూ మన చుట్టూ నిలబడిన వాళ్ళు మనం ఎంత అదృష్టవంతులమో చూడండి. కాబట్టి కాశీ మనకి విశ్వనాథుడు అనుగ్రహించి అటువంటి వారి యొక్క సంఘాన్ని చేకూర్చాడు. కాబట్టి తల్లి అన్నపూర్ణ అనుగ్రహం అటువంటిది. ఇక్కడ ఆమెయే విశాలాక్షి. అది చెప్పి పూర్తి చేసేస్తాను. నాకైతే కంఠమే పోయి జ్వరమే రాని కాశీ గురించి చెప్పరా అంటే రేపు తెల్లవారగట్ట వరకు చెప్తా, అంత సంతోషం. కానీ విశాలాక్షి అంటే చాలా పెద్ద కన్నులు కలిగినది అని. ఎంత పెద్ద కన్నులు అంటే, పెద్ద కన్నులు అంటే ఇలా పెరిగిన కన్నులు కావు, ఇలా పెరిగినవి కావు, ఇలా పెరిగినవి. ఎక్కడ వరకు పెరిగినవి అంటేట ఇక్కడి నుంచి ఇక్కడ వరకు పెరుగుతాయిట, ఇక్కడ వరకు ఉంటాయి. ఏమంటే ఆకర్ణాంత విశాల నేత్రములు అంటారు. చెవుల వరకు ఉండి ఆవిడ ఇలా తిప్పుతుంది. ఈ గుడ్డు ఇక్కడ వరకు వెళ్ళి ఇక్కడ వరకు వస్తూ ఉంటుంది. అసహ్యంగా ఉండదా అని మనకు అనుమానం వస్తుంది. మీరు భీమవరంలో మావుళ్ళమ్మ తల్లి దేవస్థానానికి వెళ్ళి చూడండి, అమ్మవారి కళ్ళు అలాగే ఉంటాయి, ఆకర్ణాంత విశాల నేత్రములు. ఆవిడ్ని చూస్తే ఆ కళ్ళు ఎంత అందంగా ఉంటాయో అనిపిస్తుంది. అందం కాదు కేవలం, ఆ కళ్ళ గొప్పతనం ఏమిటో తెలిసాడు. అసలు శంకరాచార్యులు వారు అయితే పరవశించిపోయారు. ఒక చోట అయితే ఆయన అన్నారు, తవాపర్ణే కర్ణే జపనయనపై శూన్యచకితాహ నిలీయంతే తోయే నియతమనిమేషా శపరికా ఇయంచ శ్రీర్బద్ధచ్చదపుటకమాటంకువలయం జహాతి ప్రత్యూషే నిశచ విఘటయ్య ప్రవిశతి అన్నారు. అమ్మవారికి మీనాక్షి అని పేరు కదా, చేపల్లా ఉంటాయి ఆవిడ కళ్ళని. అందుకని ఆవిడ కళ్ళు చేపలతో పోలుస్తారు కదా, ఎలా ఉంటాయో చూసొద్దామని చేపలు అమ్మవారి కళ్ళ దగ్గరికి వెళ్ళి ఓరి మనతో పోలుస్తున్నారని మనం వచ్చాం. కానీ అమ్మవారి కన్ను ఇలా పడదు, రెప్ప. ఎందుకని? ఉన్మేష నిమిషోత్పన్న విపన్న భువనావళి. ఆవిడ రెప్ప పడితే లోకాలు నయమైపోతాయి. అమ్మ బాబోయ్, ఆవిడ కంటికి రెప్ప పడదు, మనకేమో కంటికి రెప్ప పడిపోతుంది. వెళ్ళి చూసొచ్చి మీలా ఉన్నాయంటారు కదా, మీలా ఉన్నాయా అంటే సిగ్గుపడిపోతామని చెప్పి అవేం చేశాయట, ఎలాగో వచ్చాం కదా అని ఏదో స్వతంత్రంగా బావమరిది ఇంటికి వస్తే అక్క చెల్లి అంటూ వంటింట్లోకి వెళ్ళి జీడిపప్పు నోట్లో వేసుకున్నట్టు, మీ బావగారు చూస్తే చంపేస్తారా నైవేద్యం లేదని అక్క చెల్లెలు అన్నట్టు ఎలాగో వచ్చాం కదా అని చెప్పి ఆ కంటికి రెప్ప వెయ్యకుండా ఉన్న శక్తిని ఈ చేప దొంగిలించి తీసుకుపోయింది. అంతా కాదు, కొంచెం పట్టుకుపోయింది. అమ్మవారి శక్తి అమ్మవారికి ఉండనే ఉంది. దొంగతనం జరిగితే ఎవరికి చెప్తాం? పక్కింట్లో చెప్తాం. ఎక్కడికో వెళ్ళి హైదరాబాద్ వెళ్ళి చెప్పంగా, పక్కింట్లో ఎవరున్నారో వాళ్ళకి ఏమండో రాత్రి మా ఇంట్లో దొంగలు పడ్డారండి అంటాం కదా. అందుకని ఈ కళ్ళు ఏం చేశాయిట, ఏమో రాత్రి దొంగలు వచ్చారు తెలుసా, చేపలు వచ్చి కనురెప్ప వెయ్యకుండా ఉండగలిగిన మా శక్తిని దొంగిలించుకుపోయే అని ఈ అమ్మవారి కళ్ళెళ్ళి చెవులకి చెప్పేట. ఇప్పుడు ఈ చెవులు ఎవరికి చెప్తాయి? ఆవిడ కావ్యాలాప వినోదిని, కవులందరూ వచ్చి చుట్టూ కూర్చుంటే వింటుంటాయి. ఇవి మీకు తెలియని కొత్త సబ్జెక్టు చెప్పమా? రాత్రి చేపలు వచ్చి అమ్మవారి కనురెప్ప వేయకుండా ఉండగలిగిన శక్తిని ఎత్తుకుపోయాయని చెప్తాయి. వాళ్ళు కావ్యాల్లో రాస్తారు, లోకమంతా ప్రచారం అయిపోతుంది. ఇది తెలిసిపోయింది చేపలకి. తెలిసిపోయి మనం ఎక్కడన్నా కనపడితే అమ్మవారి దగ్గర కనురెప్ప వేయకుండా ఉండగలిగిన శక్తిని ఎత్తుకొచ్చిన దొంగ అంటారని సిగ్గుపడి భూమి మీద తిరగడం మానేసి నీళ్లలో ఉన్నాయమ్మా చేపలన్నారు శంకరాచార్యులు. ఆవిడ కళ్ళంటే అంత గొప్పవి మహాతల్లి. అసలు శంకరాచార్యులు వారు ఎన్ని చమత్కారాలు చేశారో ఆవిడ కళ్ళతోటి. అమ్మా నీ 2 కళ్ళు నల్లగా ఉంటే ఈ కన్నెర్రగా ఉంటుంది, తెలియని వాళ్ళు అగ్ని అంటారు, తెలియదమ్మా వాళ్ళకి. ఈ కన్నెర్రబడ్డానికి కారణం వేరే ఉందన్నారు. ఏమిటంటేట, కావ్యాలాప వినోదిని, మంచివన్నీ చెవుల్లో పడుతుంటే ఇలా వెళ్ళి ఇలా వచ్చినప్పుడు ఈ కళ్ళు కూడా వింటుంటాయిట. ఈ కన్ను ఇక్కడికి రాదు, ఇక్కడికి వెళ్ళదు. ఇవి 2 కళ్ళే, నేను కన్నే, ఇవి 2 చక్క చెవుల దగ్గరికి వెళ్ళి వింటున్నాయి. నేను ఇలా వెళ్ళలేకపోతున్నానని కోపం వచ్చి ఎర్రబడిందమ్మా కన్నన్నారు. అమ్మ బాబోయ్, అమ్మవారి నేత్రాల మీద భరతఖండంలో ఉన్న శక్తి స్థానాలు చూపించారు. విశాలా కళ్యాణి స్ఫుటరుచిరయోధ్యా కువలయై కృపాధారా కిమపి మధురా భోగవతిగా అవంతి సృష్టిస్తే బహునగర విస్తార విజయ అంటూ శంకరులే మహానుభావులు. కాబట్టి ఆ తల్లి విశాలాక్షి అన్న మాటకు అర్థం ఏంటంటే, ఈ బ్రహ్మాండములు ఎంతవరకు ఉన్నాయో అంతకన్నా ఎక్కువ దూరం ఆవిడ చూస్తుంది.
దృశాద్రాఘీయస్యాదరదళిత నీలోత్పల రుచా దవీయంసం దీనం స్నపయ కృపయా మమపి శివే అనేనాయం ధన్యో భవతి నచతే హానిరియత వనేవా హర్మ్యేవా సమకర నిపాతో హిమకరహ అంటారు శంకర్లు. ఆయన అనవలసిన మాట అది. అమ్మా నేను దీనుండమ్మా, నువ్వు ఇలా చూస్తుంటావు. ఎందుకు చూస్తావో తెలుసా? ఈ బ్రహ్మాండాలు ఎంతవరకు ఉన్నాయో అంతకన్నా ఎక్కువ దూరం కళ్ళు తిప్పుతావు. అంత విశాలమైన కళ్ళు తిప్పుతూ నీ బిడ్డలందరినీ చూసుకుంటూ ఉంటావు. పిల్లలందరూ కులాసాగా ఉన్నారా అని చూసుకుంటూ ఉంటావు. అలా చూడగలిగినటువంటి దయకల కన్నులున్న తల్లి కాబట్టి ఆవిడికి విశాలాక్షి అని పేరు. అంత ప్రేమైకమూర్తి. అమ్మా ఎప్పుడూ మమ్మల్ని చూసే నిన్ను చూడ్డానికి నాళ్ళకొచ్చాం అని పరవశంతో ఆవిడ దగ్గర నమస్కారం చేయాలి. అటువంటి తల్లి ఆవిడ ముందుకెళ్ళి ఒక్క నమస్కారం చేస్తే ఆవిడ అనుగ్రహంతో పరిపూర్ణమైనటువంటి భక్తిని జ్ఞాన వైరాగ్యములను పొందుతాడు. కాబట్టి అది అన్నపూర్ణా విశాలాక్షి తత్వమునందు అత్యద్భుతమైనటువంటి ఘట్టం. దాన్ని అంతా చెప్పానని కాదు, ఓ కొంత చక్కెర పొంగల్ ఎట్టించి తిన్నా ఇంత తింటే చక్కెర పొంగల్ అంతా అలా ఉంటుందని తెలుస్తుందిగా. కాబట్టి అయినా ఇప్పుడే అంతా చెప్తే ఒకవేళ విశ్వనాథుడు మళ్ళీ అనుగ్రహిస్తే చెప్పడానికి సరుకుంచుకోవద్దు. దీపావళి నాడు అన్నీ కాలుస్తామా, నాగుల చవితి కట్టెపెట్టుకోము అలా. కాబట్టి ఇవాల్టి ఉపన్యాసం ఇక్కడతో పూర్తి చేస్తున్నాను. రేపు సాయంకాలం చాలా అద్భుతమైనటువంటి ఒక ఘట్టాన్ని చెప్తాను. అసలు కాశీ పట్టణంలో దుర్గామాత ఎందుకు వెలిసిందో, ఆవిడ వైభవం ఏమిటో, ఆవిడ కాశీ ఆకాశంలో కనపడి వెలిసింది. ఆ దుర్గా క్షేత్ర వైభవం గురించి రేపు సాయంకాలం ప్రసంగం చేస్తాను. ఇక రేపటి గురించి, రేపు కార్తీక పౌర్ణమి. కార్తీక పౌర్ణమి దీపం పెట్టి వదిలేసేయమని ఎక్కడా లేదు. అది తెలియని పని. దీపం పెట్టడం తప్పని నేను చెప్పను. కార్తీక పౌర్ణమి నాడు దీపం ఉంచడానికి 2 కారణాలు ఉంటాయి. ఇంట దీపం ఉండకూడదు. ఇప్పుడు నేను కాకినాడ నుంచి కాశీ వచ్చినా నా ఇంట ప్రతిరోజు పూజామందిరంలో దీపం వెలగాలి. దీపం వెలిగితే నైవేద్యం ఉండాలి. నేను వచ్చేసాను కానీ మరి నా ఇంట ఈశ్వరుడు ఉన్నాడా? ఆయనకు అన్నం పెట్టాలా, దీపం పెట్టాలా? అది లేకుండా వచ్చేయకూడదు. ఇంటి పురోహితుడికి అప్పచెప్పాలి. ఇంట్లో ఎన్ని రోజులు దీపం వెలగకపోతే అంత దోషం యజమాని ఖాతాలో వేస్తాడు. ఇప్పుడు ఆ దోషాన్ని ఉపశమింపచేసుకోవడానికి సంవత్సరం మొత్తం మీద వచ్చినటువంటి గొప్ప తిథి కార్తీక పౌర్ణమి. అందుకే గుత్తి దీపం పెడతారు. ఈశ్వర, పెట్టవలసిన వేళకి పెట్టామో లేదో మా ఇంట్లో దీపం, అందుకని 365 ఒత్తులు కట్టి వెలిగిస్తాం. ఇది వెలిగించేటప్పుడు సమాన స్థాయి కలిగినవి 3 ప్రాంగణాలు. 1 దేవాలయం, 2 నదీ తీరం, 3 మఠం. మఠం అంటే ఇదిగో ఇటువంటిది మఠం. హీనపక్షం ఇంట్లో. 4 ఇంట్లో వెలిగిస్తే తిథి ఉండాలి. మఠాల్లో వెలిగిస్తే నిజానికి నక్షత్రం ఉండాలి. యథార్థంగా కార్తీక పౌర్ణమి అది. శివకేశవాలయముల యందు రెండింటిలోనూ ఏకకాలంలో జరిగే ఉత్సవం కార్తీక పౌర్ణమి ఒకటే. కాబట్టి అందుకు పెట్టాలి దీపం. కానీ కార్తీక పౌర్ణమి నాడు దీపం వెలిగిస్తే వెలిగించి వెళ్ళిపోకూడదు. కొవ్వొత్తితో అస్సలు వెలిగించకూడదు దీపాన్ని. ఎందుకంటే అది చచ్చిపోయిన జంతువు యొక్క కొవ్వుతో తయారు చేయబడుతుంది. వెంటనే ఆ దీపం అపవిత్రం అవుతుంది. కాబట్టి కొవ్వొత్తులతో వెలిగించకూడదు, అగ్గిపుల్లతో వెలిగించకూడదు. కార్తీక పౌర్ణమి నాడు సుగంధమైనటువంటి దాంతో, అంటే అగరుపుల్ల వెలిగించుకుని అగరపుల్లతో దీపాన్ని వెలిగించుకోవాలి. వెలిగించి వదిలేయకూడదు. దాంట్లోకి వెంటనే అక్షతలు తీసుకుని చేత్తో పట్టుకుని దామోదరమావాహయామి అని కానీ త్రయంబకమావాహయామి అని కానీ 2 మాటలలో ఏదో ఒకటి చెప్పాలి. అంటే దామోదరుణ్ణి కానీ త్రయంబకుణ్ణి కానీ దీపం మీదకి ఆహ్వానం చెయ్యాలి. ఎక్కడైనా చెత్త ఉండిపోయినా కూడా రేపు లౌకికాగ్నితో వెలిగించకూడదు. ఈ ఆవాహన చేయబడిన దీపంతో వెలిగించి ఆ దీపం దగ్గర నిలబడి ఒక మాట చెప్పాలి అందరూ. కీటాః పతంగాః మశకాశ్చ విప్రాః జలే స్థలే ఏ నివసంతి జీవాః దృష్ట్వా ప్రదీపం న చ జన్మభాగినః భవంతి త్వాం స్వపచాహి విప్రాః. ఈ శ్లోకం చెప్పాలి. కార్తీక దీపం అని ఎందుకంటారంటే కార్తీక మాసంలో మిగిలిన తిథుల్లో పెట్టిన దీపాలు కార్తీక దీపాలు కావు.
కార్తీక పౌర్ణమి నాడు వెలిగించిన దీపం కార్తీక దీపం. అందుకే అరుణాచలం కొండ మీద కార్తీక పౌర్ణమి నాడు పెడతారు. ఎందుకంటే దానికి ఒక శక్తి ఉంటుంది. దామోదరుణ్ణి కానీ త్రయంబకుణ్ణి కానీ ఆవాహన చేస్తే దీపం మీదకి చెత్త వెలిగించినా సరే దాంతో కీటాహ పతంగాహ మశకాశ్చ విప్రాహ, ఆఖరికి దోమలు, ఈగలు, పురుగులు, నీళ్లల్లో ఉండేటటువంటి పురుగులు, అందుకు నదీ తీరంలో పెడతారు కొన్ని. నీళ్లల్లో ఉండే పురుగులు, చెట్లు కదల్లేవు, చెట్లు వేటి మీదకి వీటి కాంతి పడుతుందో ఆ కాంతి పడినంత మేర కూడా వాటి జన్మ పరంపర పోతుంది, వాటి పాపం పోతుంది. పోయి అవి పరమేశ్వరుడికి దగ్గరైపోయి వచ్చే జన్మలో పరమేశ్వరుణ్ణి చేరిపోవడానికి వీలుగా శాస్త్రాధ్యయనము చేయగలిగిన ఉత్తమ జన్మ కలుగుతుంది. కార్తీక దీపం పెట్టే అధికారం ఒక్క మనుష్యులకు మాత్రమే, మిగిలిన ప్రాణులు పెట్టలేవు. కార్తీక దీపం పెట్టి సమస్త ప్రాణికోటిని ఉద్ధరించాలి. రేపు మనుష్యులు ఉద్ధరించాలంటే దీపం పెట్టి వెళ్ళిపోకూడదు. దీపం పెట్టి అక్షతలు వేసి త్రయంబకమావా హయామి దామోదరమావా హయామి అని ఈ శ్లోకాన్ని చెప్పాలి ఏకకంఠంతో. చెప్పి అప్పుడు జ్వాలాతోరణం చెయ్యాలి. ఇది కార్తీక పౌర్ణమి యొక్క వైభవం. కార్తీక పౌర్ణమి నాడు ఇలా దీపాలు పెట్టుకోవడానికి రేపు మగవాళ్ళు కూడా దీపాలు వెలిగిస్తారు. నాకు శాస్త్రం ప్రధానం. నాకు ఏది ఎలా జరగాలో అలా జరగడాన్ని నేను ఇష్టపడతాను. అందుకే నా వరకు నేను రేపు సాయంకాలం ఇదే చేసుకుంటాను. రేపు ఎవరెవరు ఇక్కడ ఉంటారో వాళ్ళందరితో కూడా నేను ఇది చేయిస్తాను. చక్కగా మగవాళ్ళైతే చొక్కాలు బనీను విప్పి ఓ పంచె కట్టుకోండి, అథవా లుంగి కట్టుకోండి. రేపు మగవాళ్ళు ఆడవాళ్ళు అందరం దీపాలు పెట్టి అందులో మఠ ప్రాంగణం ఎన్ని దీపాలు వీలైతే అన్ని ప్రమిదలు తెప్పించండి గోపాలకృష్ణ గారు. అన్ని చోట్ల మనం దీపాలు పెట్టి రేపు దీపాలు వెలిగించి రేపు సాయంకాలం ప్రదోషమునందు వెలిగించాలి. ప్రదోషమునందు వెలిగించి, ఎందుకంటే కీటకములు పైకొచ్చే కాలం అదే. ఉదయకాలమునందు లోపలికి వెళ్ళిపోతాయి. దోమలు చూడండి రాత్రి పైకి వస్తాయి. నేను కీటాహ పతంగాహ మశకాశ్చ విప్రాహ జలే స్థలే ఏ నివసంతి జీవాహ, అవన్నీ చూడాలి ఆ దీపాన్ని. అలా వీలుగా మనం పెట్టాలి. అందుకే రేపు ప్రదోషకాలమునందు కార్తీక దీపములు పెడదాం మఠంలో. మన అదృష్టం ఏంటంటే మనం ఏదో లాడ్జిలో ఉంటే ఆ దీపం పెట్టడానికి ఆ స్థాయి రాదు. మనం మఠంలో ఉన్నాం. నదీ తీరములో పెట్టినా, దేవాలయంలో పెట్టినా, మఠంలో పెట్టినా స్థాయి ఒక్కటే. ఇంత విశాలమైన ప్రాంగణం విశ్వనాథుడు మనకు అనుగ్రహించాడు. గొప్ప మఠం, జగద్గురువులు తిరుగాడిన భూమి. కాబట్టి మఠ ప్రాంగణంలో మనం దీపాలు ఉంచుదాం. మహానుభావుడు స్వామి హనుమ ఉన్నారు. 3 కోట్ల మంది పెట్టు చక్కగా దీపాలు పెట్టి ఏకకంఠంతో శ్లోకం చెప్దాం. కార్తీక పౌర్ణమి కాబట్టి దుర్గమ్మ తల్లి వైభవాన్ని చెప్పుకుందాం. రేపు తెల్లవారుజామున గంగా స్నానానికి ఎవరెవరు వెడదామనుకుంటున్నారో వాళ్ళందరూ వెళ్ళండి. అవకాశం ఉన్న వాళ్ళందరూ గంగా స్నానం చెయ్యండి పౌర్ణమి కాబట్టి. కానీ నేను ఇతపూర్వం మీ అందరితో ఎలా సంకల్పం చెప్పి స్నానం చేయించానో అలా చేయించడం సాధ్యం కాకపోవచ్చు. కారణం ఏంటంటే ఇక్కడ రేపు చాలా ఎక్కువగా ఉంటారట జనం. వాళ్ళకి ప్రతిబంధకంగా మనం నిలబడి చేయడం మర్యాద కాదు. కనీసం మీ గోత్రనామాలు చెప్పుకుని ధర్మార్థ కామమోక్ష చతుర్విధ పురుషార్థ ఫల సిద్ధ్యర్థం ఉమామహేశ్వర పాదార విందేనా నిరంతర భక్తి సిద్ధ్యర్థం గంగా స్నానమహం కరిష్యే అని ఒక్క మాట మీ పక్కన ఉన్న వాళ్ళు ఎవరైనా చెప్పగలిగిన సమర్థులు ఉంటారు, వాళ్ళతో చెప్పించుకుని మునగండి. పోని అది కూడా రాకపోతే మీ గోత్రం నామం చెప్పుకుని మునగండి. కాకి స్నానం చేయకండి. మునిగి రేపటి రోజు పలహారాలన్నీ కంచిమఠానికి వచ్చేస్తాయి. అందరం స్నానం చేసిన తర్వాత కంచిమఠం దగ్గరే కంచిమఠానికి వెడదాం. రేపు ఒక అద్భుతమైన పని చేద్దాం. కోయిల్ ఆళ్వార్ తిరుమంజన్ అని ఒక ఉత్సవం. అది ఇవాళ ఆర్జిత సేవగా డబ్బు కడితే ఎవరో చేయడం అన్న ప్రక్రియగా కాదు, కాయిక సేవగా మనం ఏం చేయాలంటే అందులో ఇలాంటి పట్టణాలకు వచ్చినప్పుడు ఏదైనా ఒక పీఠంలో కానీ ఒక దేవాలయంలో కానీ మన శరీరాన్ని, మన శరీర బలాన్ని ఉపయోగించాలి, సేవ చెయ్యాలి, పల్లకి పట్టాలి. అందుకే రేపు కార్తీక పౌర్ణమి గొప్ప తిథి కాబట్టి చంద్రశేఖర పరమాచార్య స్వామి వారి యొక్క రూపకల్పనలో తయారైన అత్యద్భుతమైనటువంటి దేవాలయం అక్కడే ఉంది 10 అడుగుల దూరంలో. ఏమి దేవాలయం అసలు! ఆ శివలింగంకి ఉన్న స్తంభాల మీద శంకర భగవత్పాదుల జీవితం. లోపలికి వెళ్ళి ఇలా తలుపుకి చాటున చూస్తే కామాక్షి,
ఆ కామాక్షి పక్కనే చూస్తే శంకర భగవత్పాదులు గడప దాటి ఇలా లోపలికి వెడితే ఇలా కుడి చేతి వైపు తలెత్తి చూస్తే మహానుభావుడు ఆయన శ్రీమన్నారాయణమూర్తి ఆ తిరువనంతపురంలో పడుకుని ఇలా శివలింగం మీద మారేడు దళాన్ని పెట్టినటువంటి చిత్రం హరిహర అభేదంగా. ఇటువైపు చూస్తే ఆ పైన ఉన్నటువంటి ఆ కుడ్యమంతా కూడా పై రూఫ్ మీద శ్రీమన్నారాయణుడు నారాయణి పార్వతీదేవిని శంకరుడికి కన్యాదానం చేస్తున్నటువంటి గొప్ప చిత్రం. ఆ స్తంభాల మీద శంకరాచార్యుల వారి జీవితం. ఇలా ఎదురుగుండా చూసేటప్పటికి నృత్య గణపతి దేవాలయం గోడ మీద. నృత్య గణపతితో మొదలుపెట్టి మనం ఇలా దాటి వెడుతుంటే ఉమామహేశ్వరమూర్తి, కాలభైరవమూర్తి, ఏకపాదమూర్తి, ప్రసన్నమూర్తి, వృషభ ధర్మమూర్తి, అలాగే హరిహరమూర్తి, కిరాతార్జునీయమూర్తి, భిక్షాటనమూర్తి, ఏకపాదమూర్తి. అసలు ఎన్ని చిత్ర విచిత్రాలు. ఇక్కడ ఆ కృత్తివాసేశ్వరలింగం గజాసుర సంహారం చేసినప్పుడు పార్వతీదేవిలా సుబ్రహ్మణ్యుడితో నిలబడితే పరమశివుడు ఆయుధాలు పట్టుకుని గజాసురుణ్ణి తొక్కుతున్నటువంటి స్వరూపం. త్రిపురాసుర సంహారమూర్తి. ఎన్ని మూర్తులు ప్రదక్షిణం చేస్తుంటే ఆలయం మీద. దక్షిణామూర్తి ఇలా ఆలయ ప్రధాన గోపురం మీద చూస్తే చెట్టు కింద కూర్చున్న దక్షిణామూర్తి, చెట్టు లేకపోతే వీణ పట్టుకున్న దక్షిణామూర్తి, మళ్ళీ చెట్టు కింద దక్షిణామూర్తి, మళ్ళీ చెట్టు లేకపోతే కాళ్ళు కిందకి జార్చి కూర్చున్న దక్షిణామూర్తి. ఎంత గొప్ప నిర్మాణం! అపరశంకరుడైనటువంటి పరమాచార్య స్వామి వారి యొక్క ఊహాచిత్రం అది. ఆ ఒక్క దేవాలయంలోకి వెళ్ళి అన్నీ చూస్తే కాశీపట్టణంలో అన్నిటి మీద దృష్టి పెట్టి తపస్సు చేసేసినట్టే. రేపు మనం ఆ దేవస్థానం వాళ్ళని ప్రత్యేకంగా అనుమతి అడిగాం. మేమందరం వచ్చి ఈ దేవాలయాన్ని చీపుళ్లతో తుడిచేసి బూజుల కర్రలతో దులిపేసి ఒక్కసారి దేవాలయం అంతా కడిగేసి వెళ్ళిపోతామని. ఎందుచేత అంటే స్కాందపురాణం బ్రహ్మోత్తర ఖండంలో మాట ఉంది. ఒక పక్షి వెంకటాచలంలో ఇలా ఎగిరితే దాని రెక్కల గాలికి ధూళికణం ఎగిరితే వచ్చే జన్మలో మహారాజుగా పుట్టింది. ఒంటికి బలం అందరికీ ఉంటుంది, శాస్త్రం కొంతమందికి తెలియచ్చు. శరీర శక్తిని ఉపయోగించాలి. అంత గొప్ప దేవాలయం. మనందరం పలహారం చేసేసో లేకపోతే చేయకుండానో లోపలికి వెళ్ళి చక్కగా దేవాలయం అంతా తుడిచేద్దాం. తుడిచేసి మఠంలో కూర్చుని ఒక అరగంట సేపు భజన చేద్దాం. చేసి అక్కడ పలహారం చేసేసి సాధ్యమైనంత తొందరగా మఠానికి వచ్చేద్దాం. రేపంతా మనం ఖాళీగా కూర్చోవద్దు. ఇక్కడ కూర్చుని భజనలు చేస్తూ సంతోషంగా గడుపుదాం. సాయంకాలం స్నానం చేసి సంధ్యావందనాలు చేసుకునే వాళ్ళు చేసేసుకున్నాక దీపం పెట్టి జ్వాలాతోరణాన్ని పెట్టుకుందాం. రేపు కార్తీక పౌర్ణమి ఎలా గడపాలో అంత అందంగా గడిపి మన జీవితాన్ని సార్థక్యం చేసుకుందాం. ఇటు మఠంలో సేవ, అటు మఠ ప్రాంగణమైన దేవాలయ సేవ, రెండిటితో మనం తరిద్దాం. కాబట్టి ఎవరు దీన్ని పాటిద్దాం అనుకుంటున్నారో వాళ్ళందరూ ఆక్రమంలో ఉండండి. అలా నన్ను అనుగమించండి. కాబట్టి రేపు ఉదయం కార్యక్రమం అది. అందరూ స్నానానికి వెళ్ళేవాళ్ళు విడివిడిగా వెళ్ళిపోండి తప్ప అక్కడికి వెళ్ళి చలిగాల్లో ఎప్పట్లా గురువుగారు వస్తారు సంకల్పం చెప్పిస్తారని కూర్చోవద్దు. ఎందుకంటే రేపు జనం ఎక్కువ ఉంటారట. కాబట్టి మీరు స్నానం చేసేసి కంచి మఠానికి వెళ్ళిపోండి ఎవరికి వారు. రేపటి రోజు మళ్ళీ మనం తిరిగి కలుసుకుందాం. మంగళాశాసన పరై మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. కరచరణకృతం వా కర్మవాక్కాయిజం వా శ్రవణనైనజం వా మానసం వాపరాధం విహితం వా సర్వమేత్తక్షమస్వా శివ శివ కరుణాబ్ధే శ్రీ మహాదేవ శంభో. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.